టీతో పాటు పకోడీలు కూడా ఉంటే చాలా బాగుంటుంది. వెళ్ళు త్వరగా తీసుకురా. చూడండి, మీరెందుకు చెప్పడం లేదు? వద్దు, తర్వాత చెప్తాను. నేనే చెప్పేస్తాలేండి. అత్తయ్య, దసరా రాబోతోంది కదా. దసరా? అత్తయ్య, లాస్ట్ ఇయర్ మనం ఎంతో చక్కగా జరుపుకున్నాం కదా దసరా. నేను దాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాను. అవునా ఆంటీ, కిందటిసారి చాలా సరదాగా అనిపించింది. కానీ అమ్మమ్మ, ఈసారి మనం దసరా జరుపుకుంటున్నామా? అదేంటమ్మా, ఇది కూడా నువ్వు అడగాల్సిన ప్రశ్నేనా? పండుగంటే సంబరం చేసుకోవడానికే కదా. రావణుడిని కాలుస్తాము, టపాకాయలు కాలుస్తాము, సరదాగా చేసుకుంటాం. కానీ నాన్నమ్మ, ఈసారి మనం దసరా ఎలా జరుపుకుంటాం? ఏ అబ్బి, ఈ పండుగ చెడు మీద మంచి గెలిచినందుకే చేసుకుంటారు. దీన్ని మనం జరుపుకొని తీరాల్సిందే. అదే నాన్నమ్మ, మనం ఎలా జరుపుకుంటాం? ఎందుకంటే చెడు ఇప్పుడు మన ఇంట్లోనే తిష్ట వేసింది కదా. కిందటి సంవత్సరం అంటే నేను ఇంటికి ఓనర్ని, కానీ ఈసారి ఇంకెవరో ఏంటి, నిజానికి అది లేడీ మొగాంబో. స్వయంగా తన క్యారెక్టర్ రావణుడిగా ఉన్నప్పుడు తను రావణుడిని ఏం కాలుస్తుంది, తనే సెలబ్రేట్ చేస్తుంది. రావణుడి పేరెత్తగానే అతని చెల్లెలు వచ్చేసింది. మీరందరూ ఇక్కడే ఉండడం చాలా మంచిదైంది. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. మనమందరం కిందటిసారి ఎంతో ఘనంగా దసరా జరుపుకున్నాం. ఈసారి కూడా అలాగే జరుపుకుంటాం. ఇన్ఫాక్ట్ నేను స్పాన్సర్స్ కోసం యాడ్స్ కూడా పోస్ట్ చేశాను. ఏంటి, నిజమేనా? నువ్వు దసరా సెలబ్రేట్ చేస్తున్నావా? ఎందుకు సెలబ్రేట్ చేయకూడదు? చూడు, ఇదేమి వినాయక చవితి కాదు కదా నీకు కావాల్సినంత డొనేషన్ దొరకడానికి. ఇది దసరా, ఇక్కడ నీకెవరు డొనేషన్స్ ఇవ్వరు. అందుకే నేనేమనుకున్నానంటే బహుశా నువ్వు ఈ పండుగని జరపడం లేదనుకున్నాను. దీనివల్ల నీకేం ఇన్కమ్ రాదు కదా. నిజానికి డబ్బు సంపాదించడానికి కాకపోయినా డబ్బుని సేవ్ చేయడానికి చాలా మంచి ప్లాన్ ఉంది నా దగ్గర. అదేంటంటే రావణుడి బొమ్మకు బదులుగా మనం నిన్ను నిలబెడితే ఎలా ఉంటుంది? రావణుడికి బదులుగా మేము నిన్ను కాలుస్తాం. బొమ్మ డబ్బులు మిగులుతాయి కదా. ఎలాగో దసరా జరుపుకుంటాం, అలాగే మనమంతా రామలీల ప్రోగ్రాం కూడా చేయొచ్చు కదా. అది చాలా మంచి ఐడియా. అలాగే సార్, రామలీలతో పాటు దాండియా కూడా ఆడదాం, చాలా బాగుంటుంది. సూపర్ ఐడియా పావని. డాండియా చాలా బాగుంటుంది. ఆ వంకతో నాకు ఒకరిని తల బద్దలు కొట్టే అవకాశం కూడా దొరుకుతుంది. లేదు, డాండియా ఆడకూడదు. ఏది చేసినా చేయకపోయినా డాండియా తప్పకుండా ఆడాల్సిందే. ఫైన్ దెన్, ఎవరికైనా డాండియా ఆడాలనుంటే వాళ్ళు స్పాన్సర్స్ ని తీసుకురండి. స్పాన్సర్స్ దొరికారంటే అప్పుడు డాండియా నైట్ కూడా జరుగుతుంది. ఇది బాగుంది. ఇప్పుడు ఇది ఖాయం అయిపోయింది. మనందరం దసరా, రామలీల, అలాగే నవరాత్రుల్లో దాండియా అన్నిటినీ ఘనంగా చేసుకుందాం. చియర్స్ నానమ్మ. చాలా బాగుంది, వెరీ గుడ్. వావ్, నాకు స్వాగతం చెప్పడానికి ఇన్ని చప్పట్ల. ఫెంటాస్టిక్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,